ధీరజ్ నిరికించిన మనిషిని తీసుకొచ్చి భద్రావతి సేనాపతి కుట్రను బయట పెట్టించిన సాగర్ నర్మద. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. భద్రావతి సేనాపతి కుట్ర తెలియాలి, రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. నిజానికి ప్రేమ కూడా కారులో ఉండడం వల్ల ధీరజ్ ఏ తప్పు చేయలేదు అని ప్రేమ కూడా గట్టిగానే పోలీసులతో గొడవ పడుతుంది. ఆల్రెడీ పోలీసులు భద్రావతి వాళ్ళ మనిషి కాబట్టి పోలీస్ కూడా ఇంకా ప్రేమ మాట వినిపించుకోకుండానే ప్రేమను బయటకి నెట్టేస్తాడు. ఇంకా అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ అయితే మంచి మనసుతో ఫోన్ తీసుకొచ్చి ప్రేమకి ఇవ్వడంతో ప్రేమ నర్మద ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేసరికి అక్క అని ఏడవడంతో ఇంకా ప్రేమ ఏం జరిగింది ప్రేమ, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, అసలు ఏం జరిగింది, నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు అంటూ ప్రేమను నర్మద అడిగిన ప్రశ్నకు ప్రేమ ఏడ్చుకుంటూ మొత్తం విషయం చెప్తుంది. ఏంటి ఇంత జరిగిందా, కంగారు పడద్దు, ఇప్పుడే బయలుదేరి వస్తున్నామని గబగబా లోపలికి వెళ్ళి ఇంకా అసలు విషయం కాస్త చెప్తుంది. ఏమని, ధీరజ్ని ఇలా అరెస్ట్ చేశారని, ఈ ఉద్దేశంతో అరెస్ట్ చేశారని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. రా సాగర్ అని చెప్పి ఇంకా అనేసరికి పదాని ఇద్దరు సాగరు ఇటు నర్మద ఇద్దరు కూడా బయలుదేరేసరికి రాబుజ్జమ్మ అని ఇద్దరు కూడా వీళ్ళు కూడా బయలుదేరతారు. సాగర్ వెళ్ళేసరికి అక్క అంటూ ఇంకా నర్మదను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. ఏడవద్దు ప్రేమ, అసలు ఏం జరిగింది అనగానే ఇలా జరిగింది అంటూ మాట్లాడేసరికి ఈలోపు సాగరు లోపలికి వెళ్ళి ఏమైందిరా అసలు అనగానే నువ్వెవరు, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు అనగానే సెల్లో ఉన్నవాడు మా తమ్ముడితో మాట్లాడకూడదా, వాడు మారక ద్రవ్యాలు పంపిణీ చేస్తున్నాడు, అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చాము అంటూ చెప్పేసరికి మా తమ్ముడు అలాంటి వాడు కాదు, నీతి నిజాయితీగా బ్రతకాలని అనుకుంటాడు, అలాంటి పిచ్చి పని ఎప్పటికీ వాడు చేయడు, మా నాన్న మమ్మల్ని అలా పెంచలేదు అంటూ అంటే ఆ బాధలో ఆ ఆవేశంలో చెప్తూ ఉంటాడు సాగర్. అప్పుడే రామరాజు స్టేషన్ గుమ్మం దగ్గరికి వస్తాడు. వచ్చేసరికి ఆ మాట వినడంతో ఒరే చిన్నోడా అనుకుంటూ లోపలికి వస్తారు. ఏంటి ఇదేమనుకుంటున్నారు, సినిమా హాల్ అనుకుంటున్నారా, పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, మేకల మందల అందరూ లోపలికి వచ్చేస్తున్నారు, ఎవరు మీరంతా బయటికి వెళ్ళండి, కానిస్టేబుల్స్ ఏంటయ్యా ప్రతి ఒక్కటి చెప్పాలా ఏంటి, వాళ్ళని బయటికి పంపించండి అని చెప్పి మాట్లాడేసరికి అసలు నా కొడుకు ఏం చేశాడని అరెస్ట్ చేశారు అని ఇంకా అడుగుతూ ఉంటాడు రామరాజు. ఏం చేశాడా, మారక ద్రవ్యాలని మామిడికాయల్లో పెట్టి మరీ తీసుకుని వెళ్తున్నాడు, తీరా మోసి కారు ఆపి అడిగితే ఎవడో కారు ఎక్కితే వాడి పేరు చెప్తున్నాడు, వాడు అసలు కారులోనే కనిపించలేదు అంటూ ఇంకా చెప్పేసరికి అబద్ధం మామయ్య, మేము ఇద్దరం కూడా బయటికి వెళ్తుంటే ఇదంతా జరిగింది మామయ్య అంటూ మొత్తం ప్రేమ చెప్తుంది. మీరు చెప్పిన కహానీలు వినవలసిన అవసరం లేదు, మాకు స్పాట్లో ఏదైతే దొరికిందో అవే, అంతకు మించి మాకు ఏమీ అవసరం లేదు అంటూ ఇన్స్పెక్టర్ కాస్త చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక బయటికి వచ్చేసి రామరాజు బాధపడుతూ ఉంటే బాధపడకండి నాన్న, తమ్ముడికి ఏమీ కాదు, తమ్ముడు నిర్దోషిగా బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ ఇంకా వెంటనే ఇంకా సాగరు రామరాజుకి ధైర్యం చెప్పేసరికి ఇప్పుడు ఏం చేద్దాం నర్మదా అని చెప్పాను, కానీ అదే నాకు అర్థం కావట్లేదు, అతను ఎవరో ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా ప్రేమ, లేదక్క ఇప్పుడు మాత్రమే చూశాను అంటూ చెప్పడంతో అసలు అతను ఎక్కడెక్కాడో ఏంటో ఏదైనా చెప్పగలవా అనగానే పలానా చోట అని చెప్పనేసరికి సరే అని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసేసరికి ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ బండి మీద అయితే 2 బాక్సులు పెట్టుకుని అతనే ఎక్కాడు కారులోని అని చెప్పి మాట్లాడేసరికి వీళ్ళకి ఆ షాప్ వాళ్ళని అడిగి బయటకు రావడంతో బయట ఒక సీసీ కెమెరా ఉంటుంది. మళ్ళీ గబగబా లోపలికి వెళ్తుంది నర్మద. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది కదా, అయ్యిందమ్మా అని చెప్పాను, కానీ ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుంటాము అభ్యంతరం లేకపోతే అని చెప్పాను అని నర్మద అడగడంతో ఓకేనమ్మా అని చెప్పి వాళ్ళు సిస్టమ్ దగ్గర నుంచి పక్కకు తప్పుకుంటారు. ఇంకా ఆ రోజు సీసీ ఫుటేజ్ వీళ్ళు ఎన్నింటికి బయలుదేరారు అని గుర్తు తెచ్చుకుని అక్కడి నుంచి ప్లే చేస్తూ ఉండగా వాడెవడో వచ్చి బండి మీద 2 బాక్సులు పెట్టి ఇంకా బాక్సులు అక్కడే ఉంచి ఆ బాక్సులు కారులోకి ఎక్కించడం అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. అయ్యేసరికి అదంతా చూసి సాగర్
వీడిని ఎక్కడైనా చూసావా, ఒక్కసారి చూడు అనగానే ఒక్క నిమిషం నర్మదా అంటూ అలా తేరిపార చూస్తాడు. తేరిపార చూసేసరికి వాడెవడు వాడెవడు అని చెప్పి అనేసరికి అదే వాడెవడు అనగానే అది వీడిని ఎక్కడో చూశాను నర్మదా, గుర్తు రావట్లేదు, వీడిని నేను ఎక్కడో చూశాను, ఎక్కడ చూశానో ఏంటో గుర్తు రావట్లేదు అని ఇంకా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆలోచించుకుంటుండేసరికి గుర్తొచ్చింది, వీడు పలానా ఏరియాలో ఉంటాడు, నేను ఒకరోజు బండి అక్కడ పెట్టి ఒక బ్యాగ్ ఏదో అక్కడ తగిలించి పెడితే వాడు ఆ బ్యాగ్ దొంగతనం చేసి తీసుకువెళ్తూ ఉండగా నేను చూశాను, వీడు ఇలాంటి పనులే చేస్తాడు అంటూ చెప్పడంతో ఇంకా వీడు ఎక్కడుంటాడో నీకేమైనా తెలుసా అని చెప్పి మాట్లాడేసరికి వీడైతే ఆ ఏరియాలో నాకు కనిపించాడు, బహుశా మనం ఆ ఏరియాలోకి వెళ్ళి వీడి ఫోటోని తీసుకుని మనం ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది, ఆ ఇన్స్పెక్టర్ని చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది నర్మదా, ఇన్స్పెక్టర్ మనం చెప్పేది వినడం లేదు, మనం ఈ సాక్ష్యం ఏదైనా దొరికితే వేరే ఇన్స్పెక్టర్ని కలవడం మంచిది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుని సరే అని ఎక్కడైతే సాగర్ బ్యాగ్ పోయిందో ఆ ఏరియాలో వెతకడం మొదలు పెడతారు. వెతకడం మొదలు పెట్టేసరికి ఇంకా అక్కడ ఉన్న ఒక షాపు వాడికి వాడి ఫోటోని చూపిస్తారు. వీడిది పక్క వీదే అని చెప్పి అనగానే అదేంటి, మొన్న ఇక్కడే కదా దొంగతనం చేయబోయాడు, వాడికి అది అలవాటే, దొంగతనాలు చేయడం, జైలుకి వెళ్ళడం అన్నీ వాడికి అలవాటే, వాడికి అది వెన్నతో పెట్టిన విద్య, మోసాలు చేయడం ఇలాంటివన్నీ చేసుకునే బ్రతుకుతుంటాడు, ఇలా చేస్తున్నాడనే వాడి పెళ్ళం వాడిని వదిలేసి వెళ్ళిపోయింది అంటూ చెప్పడంతో అవన్నీ మనకెందుకులే గాని ఇంతకీ వాడి ఇల్లు ఎక్కడ అన్నారు అనగాని పక్క స్ట్రీట్లోనే అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళు కాస్త వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా ఫోటోని చూపించి అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉండడంతో వీడు ఎప్పుడైతే ధీరజు కారులో బాక్సులు పెట్టి కారులో ఎక్కిన తర్వాత ఇన్స్పెక్టర్ ధీరజ్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారో వీడు ఇంటికి వెళ్తూ ఒక 2 బాటిల్ మందు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళి ఫుల్గా తాగేసి పడుకుని ఉంటాడు. పడుకుని ఉండడంతో ఇదే ఇల్లు అనగానే తలుపు కొడతారు. ఎంత తలుపు కొట్టినా తలుపు తీసి ఉండదు. తలుపు తీసి లేకపోతే ఎక్కడేదో కిటికీ ఉంటుంది. కిటికీకి అవి డోర్స్ ఉండకపోవడంతో సాగర్ ఒకసారి ఆ కిటికీలోంచి చూడు అనగానే కిటికీలోంచి లోపలికి చూస్తాడు. చూసేసరికి వాడు ఫుల్గా తాగేసి పడుకుని ఉంటాడు. ఫుల్గా తాగేసి పడుకుని ఉండడంతో అది చూసి ఇంకా వాడు ఫుల్గా తాగేసి పడుకుని ఉన్నాడు నర్మదా అని చెప్పాను కానీ అయితే తలుపులు పగలగొట్టు సాగారని చెప్పి తలుపులు పగలగొడతారు. ఎంత ఒక్క తోపు ఇద్దరు ఇలా తోపు తోసేసరికి తలుపులు ఓపెన్ అయిపోతాయి. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. వాడు ఫుల్గా తాగేసి ఉంటాడు. పక్కనే డబ్బులు అవి బ్యాగ్తో ఉంటాయి, అంటే కొంచెం డబ్బు ఎక్కువిస్తారు, సో అవి పక్కన బ్యాగ్తో పెట్టేసి ఉంటాయి. పెట్టేసి ఉండేసరికి అది ఓపెన్ చేసి చూడడంతో ఇందులో 5 లక్షల వరకు ఉన్నాయి అని చెప్పాను కానీ 5 లక్షలు ఉన్నాయా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత వీడిని స్పృహలోకి ఎలా తీసుకురావాలి సాగర్ అని చెప్పాను కానీ ఏముంది, ఒక బకెట్ నీళ్ళు కొడితే వాడే స్పృహలోకి వస్తాడు. సరే పోయి పట్టుకురాను కానీ సాగర్ కాస్త ఒక బకెట్ పక్కన ఉంటే అక్కడే పైపు ఉంటే పైపు తిప్పి ఒక బకెట్ నీళ్లు కాస్త ఒక్క కొట్టు కొట్టేసరికి వాడికి ఎక్కిన మత్తు కాస్త దిగిపోతుంది. దిగిపోవడంతో ఎవరు మీరు, నా ఇంటికి వచ్చారేంటి, ఎవరు మేమా, నువ్వు ఏం వెదో పని చేసి వచ్చావో నీకు తెలియదు అనుకుంటా, మాకు బాగా తెలుసు అనగానే నేనేం చేశాను అనగాని చెంప పగలగొడుతుంది నర్మద. ఏం చేసావా, మా మరిది కారులో బాక్సులు పెట్టావు కదా, మామిడికాయ బాక్సులు అని చెప్పాను కానీ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఓహో, ఆ విషయం మాకెలా తెలిసిందానా, పదరా నువ్వు సాక్ష్యం చెప్ది కానీ నాకేం తెలీదు అనగానే నీకెందుకు తెలీదు, నీకే తెలుసు సాగర్, ఆ సీసీ ఫుటేజ్ చూపించు అనేసరికి కరెక్ట్గా నర్మదా ధీరజు కార్ ఎక్కడ ఆపాడో అక్కడ సీసీ కెమెరా ఉంది కదా, వీడే ఆ 2 బాక్సులు భుజం మీద పెట్టుకుని వాళ్ళని బ్రతిమాలుతున్నట్టు, వాళ్ళు ఒప్పుకోకుండా ఉన్నా ఒప్పించినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వీడే కావాలని బాక్సులు పెట్టడం అంతా కూడా కనిపించేసరికి నువ్వే కావాలని బాక్సులు పెట్టావు, వాళ్ళేమీ కావాలని రాలేదు అని చెప్పాను కానీ షాపు ఓనర్ కూడా అలాగే అంటాడు, మాట్లాడాడు అలాగే బతిమాలాడు అని షాపు ఓనర్ కూడా చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా అదంతా కూడా గుర్తు తెచ్చుకుని నర్మద అలాగని చెప్పడంతో మళ్ళీ చెంపలు పగలగొట్టడంతో మేడం వదలండి మేడం, ఎందుకంత అలా కొడుతున్నారు అనగానే మరి నువ్వు నిజం చెప్పకపోతే కొట్టకపోతే ఏం చేస్తాను,
చెంపలు పగిలేలా కొడతానే ఉంటాను. నా భార్య కొడితే గట్టిగానే తగులుతుంది భయ్యా, ఖచ్చితంగా తగులుతుంది అని చెప్పాను. కానీ ఎలా భరిస్తున్నావండి మీరు? చెప్తాను. ఈ చెంప దెబ్బలు తినడం కంటే ఆ పోలీస్ దెబ్బలు తినడమే చాలా బెటరు. అయ్య బాబోయ్, నా వల్ల కాదు చెంప దెబ్బలు తినడం అని ఇంకా మాట్లాడడంతో ఇంకా వెంటనే ఏం చేస్తాడు, చెప్తాను అనగాని పదరా అని చెప్పాను. కానీ ఇప్పుడు ఇంతకీ వీడిని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నర్మదా అని చెప్పాను. కానీ ఇంకెక్కడికి తీసుకెళ్తున్నావు? ఆ పోలీసోడు కూడా ఉన్నాడు అని చెప్పారు కదా, పోలీసోడు దగ్గరికే తీసుకెళ్ళి వాడి ముందే నిజాన్ని కక్కిస్తాము అని చెప్పాను. కానీ ఇంక ఈలోపు వీళ్ళకి వీడు వెళ్ళిపోయాడు కదా, ఈయన్ని తీసుకొచ్చే దారిలోనే భద్రావతి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఎరా ఎక్కడున్నావు అని చెప్పాను. కానీ అది తెలియనట్టే మాట్లాడని కాల్ రికార్డర్లో పెట్టి నేను ఇంటికి వచ్చేసాను మేడం అని చెప్పాను. కానీ నువ్వు కొన్ని రోజులు బయట తిరక్కు, అర్థమవుతుందా? ఆ నర్మదా వాళ్ళు కొంచెం అస్సలు వదిలే రకాలు కాదు. ఆ ధీరజ్ గారిని బయటికి తీసుకురావడం కోసం నానా తంటాలు పడతారు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి మాట్లాడడంతో సరే మేడం నేను బయటికి రాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మనమే ఇదంతా చేయించామన్న విషయం ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు, వచ్చిందంటే మాత్రం వాళ్ళు ఊరుకోరు అని మొత్తం వీళ్ళు చేసిందంతా కూడా చెప్పడంతో అంతా కూడా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవ్వడంతో ఇంకా అక్కడి నుంచి సరాసరి పోలీస్ స్టేషన్కి వస్తారు. పోలీస్ స్టేషన్కి వచ్చి వీడు దొరికిపోయాడు అనుకుంటూ ఇంకా ఇన్స్పెక్టర్ అంటాడు. ఇన్స్పెక్టర్ రావడంతో ఇన్స్పెక్టర్ మీద చెంప మీద కొడదామని అనుకుని చెంప వరకు చెయ్యి తీసుకెళ్లి డ్యూటీలో ఉన్నావు కాబట్టి నోరు మూసుకుని ఊరుకుంటున్నాను, అదే డ్యూటీలో లేకపోయి ఉంటే నీ చెంపలు పగిలుండేవి అని చెప్పి మాట్లాడడంతో ఈలోపు వీడు 2 చెంపలు పట్టుకుంటాడు. ఎవరు నువ్వు? డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? అసలు నువ్వు ఇన్స్పెక్టర్వా? ప్రజల ప్రాణాలు కాపాడేవాడువా లేక లంచాలు తీసుకుని ఇష్టం వచ్చినట్టు కేసులు బనాయించేవాడువా? చెప్పు అని చెప్పనేసరికి అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఏం మాట్లాడుతున్నానా చెప్పరాను వాడి చెంప మళ్ళీ పగలగొట్టేసరికి భద్రావతి గారు ఇటు సేనాపతి గారే మా ఇద్దరితో ఇలా చేయించారు, ఈ ఇన్స్పెక్టర్ కూడా ఇందులో భాగమే అనగానే రే ఏం చేస్తున్నావురా, ఏం చెప్తున్నావురా అనగానే నాకంతా తెలుసు, నువ్వు ఇదంతా చేస్తావన్న విషయం నాకు తెలుసు అంటూ వెనకాలే ఇంకా కమిషనర్ వస్తాడు. ఎందుకంటే నర్మద ఆల్రెడీ కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేసి కమిషనర్కి కూడా చెప్తుంది. కమిషనర్కి కూడా చెప్పడంతో ఇంకా కమిషనర్ కాస్త వస్తాడు. రావడంతో అతను కొట్టి అసలు నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు, ఎలాంటి పని చేయవలసిన అవసరం ఏముంది, ఎందుకు ఇదంతా చేశావు అంటూ ఇంకా తిట్టడంతో అధికా సార్ ఇతను అనగానే సార్ అబద్ధం సార్, కావాలంటే వాయిస్ రికార్డ్ వినండి, ఆ సేనాపతి ఆ భద్రావతి గారులే ఇదంతా చేశారని ఇతను చెప్పడంతో పాటు ఇప్పుడే వచ్చేదారిలోనే వాళ్ళు కాల్ చేసి మరీ మాట్లాడారు, ఒక్కసారి ఈ ఆడియో వినండి సార్ అంటూ ఆ ఆడియోని కాస్త వినిపిస్తుంది నర్మద. వినిపించడంతో ఆడియో విన్న కమిషనర్ అయితే ముందు ఆ భద్రావతి సేనాపతి వాళ్ళని పిలిపించండి అంటూ చెప్పడంతో ఇంకా వెంటనే వాళ్ళని పిలిపించి వీడిని పక్క నిలబెట్టి వీడి ఫోన్ నుంచి ఫోన్ చేపించడంతో వాళ్ళ ఫోన్ రింగ్ అవుతుంది. రింగ్ అవ్వడంతోనే కన్ఫర్మేషన్కి వచ్చేస్తారు. ఇదంతా ఎలా జరిగింది చూడండి సార్, కావాలని మా మరిదిని మా ధీరజ్ని ఎలా ఇరికించారా అనగానే అవును, నా భర్త ఏ తప్పు చేయలేదు, వీడే కావాలని చేశాడు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా అతను కూడా జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు. వీళ్ళు వచ్చి ఎలా చేశారు, ఏం చేశారు, ఎలా చేయమని చెప్పారు, ఆ ప్లాన్ మొత్తం కూడా విడమర్చి కమిషనర్కి చెప్పడంతో కమిషనర్ వాడి చెంప పగలగొడతాడు. వీళ్ళను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి అనేసరికి సార్ అని చెప్పి అనగానే ఏంటి ఒక అమాయకుడి మీద కావాలని తప్పుడు కేసు బనాయించి జైల్లో పెడతారా, నిన్ను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తున్నానని ఇంకా పోలీస్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేస్తారు. ఇంకా సేనాపతి భద్రావతి వీడిని మొత్తం 3 కూడా అరెస్ట్ చేసి ధీరజ్ని కొట్టేశారు కదా. పాపం ధీరజు బయటికి రాలేకపోతాడు, నడవలేని పరిస్థితిలో ఉంటాడు ధీరజు. ఇంకా అలా ఉన్న ధీరజ్ని ఒక పక్క నర్మద మరొక పక్క సాగరు తీసుకుని వస్తూ ఉంటారు. ఇంక ఈ లోపు సాగర్
సాగరు ఇద్దరు కూడా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి ఇంకా ఇంటికి బయలుదేరతారు. ఇంటికి రావడంతో సాగర్ అయితే ధీరజ్ని పట్టుకుని నడిపించుకుని తీసుకొస్తాడు. గీత గీయడం ఏమి చూసుకోకుండా గడప దాటి సాగర్ కాస్త ధీరజ్ని తీసుకెళ్లి వాళ్ళ గదిలో పడుకోబెట్టి, ఇప్పుడు ఎలా ఉందిరా అని చెప్పాను కానీ నేను ఏ తప్పు చేయకపోయినా నాకే ఎందుకు ఇన్ని శిక్షలు పడుతున్నాయో, ఇదంతా ఆ ఎదురింటి వాళ్ళు చేసిన పని. ఆ ఎదురింటి వాళ్ళు మన కుటుంబం మీద కక్ష కట్టి ఇంతకీ ఘాతుకానికి దిగజారారు. పైగా అమూల్యను తీసుకెళ్లి నువ్వు విశ్వ మీద కంప్లైంట్ ఇచ్చావు కదా, అదే వాళ్ళు చూసుకుని కావాలని ఇదంతా చేశారు అని చెప్పడంతో అవును, ఇదంతా వాళ్ళే పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ చేశారని ఇంకా అందరు కూడా అనుకుంటారు. నువ్వు బాధపడకు ధీరజ్, గాయాలే కదా మాసిపోతాయి. అసలు వాళ్ళు ఎందుకింత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు. మా అత్త వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి, ధీరజ్ ఏ తప్పు చేయడు, జోలికి రావద్దు అంటూ ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ధీరజ్ గురించి వీళ్ళు ఊరుకోవట్లేదక్క. నేను ఇంక వాళ్ళకి నిజం చెప్పేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నిజాన్ని దాచిపెట్టనక్క. నిజాన్ని దాచిపెడితే ఇలానే ఉంటుంది. కావాలని నిజాన్ని దాచిపెడుతుంటే వీళ్ళు ఇంకా ధీరజ్ ప్రాణాలకే ప్రమాదం తెచ్చేటట్టుగా కనిపిస్తున్నారు. ధీరజ్ని ఇలాగే ప్రతిసారి కూడా ఎదుగుతుంటే ఎదగనివ్వడం లేదు. పాపం వాడు ఎంతో కష్టపడి ఫైనాన్స్ మీద కారు తెచ్చుకుని డ్రైవింగ్ చేసుకుంటూ నన్ను పోలీస్ అకాడమీలో జాయిన్ చేయాలని, పోలీస్కి ట్రైనింగ్ ఇప్పించాలని, కోచింగ్ ఇప్పించాలని వీడు ఎంతో తాపత్రయపడుతుంటే ప్రతిసారి వీళ్ళు అడ్డుకుంటూనే ఉంటున్నారక్క. ఇలా అయితే పాపం ధీరజ్ ఎప్పుడు ముందుకు వెళ్తాడు, ఎప్పుడు గొప్పవాడవుతాడు, ఇదంతా చూస్తుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది అక్క అని చెప్పి మాట్లాడేసరికి, అదే కదరా నాకు అర్థం కావట్లేదు, ప్రతిసారి ఇదే జరుగుతుంది, ఇలాగే జరుగుతూ ఉంటుంది అని ఇంకా ఎంతగానో ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇక మీదట నిజాన్ని దాచిపెట్టడం అంత మంచిది కాదనిపిస్తుంది ప్రేమ. ధీరజ్కి ఏదైనా జరిగేలోపే మనం తొందరపడాలి, నిజాన్ని చెప్పేయాలి. ఒక్కసారి అత్తయ్యతో కూడా మాట్లాడి నిజాన్ని బయట పెట్టేద్దాము, లేదంటే ధీరజ్కి ఏదొక ప్రమాదం తల పెడుతూనే ఉంటారు మీ వాళ్ళు ఇలా క్రూరంగా ప్రవర్తించడానికి విశ్వను జైల్లో పెట్టించాడనేది ఒక కారణం అయితే, మరొక కారణం నిన్ను లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడనేది మరొక కారణం. ఈ కారణాల వల్లే ధీరజ్ని వాళ్ళు కక్ష కట్టి ఇలా చేయడానికి సిద్ధపడ్డారు అంటూ మాట్లాడడంతో, అవును నువ్వు చెప్పింది నిజమే అంటూ ఇంక ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. సరే నేను ధీరజ్కి జ్యూస్ ఏదో ఒకటి చేసి తీసుకువెళ్ళి ఇస్తాను అని చెప్పి ఇంకా ధీరజ్కి జ్యూస్ చేసి తీసుకువెళ్ళి ఇస్తుంది. ఇచ్చేసరికి ఇంకా సాగర్ గదిలోకి వచ్చేస్తాడు. చూసావుగా సాగర్, మీ నాన్నని ఎలా బోదర్చావో, మీ తమ్ముడికి చిన్న ప్రమాదం అని తెలియడంతో అగ్గగ్గలాడిపోతూ వెళ్ళి మీ తమ్ముడికి సహాయం చేశావు, మీ తమ్ముడిని చూసుకున్నావు, మీ నాన్నకు ధైర్యం చెప్పావు. వాళ్ళ మీద నీకు ఎంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వెందుకు సాగర్ ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు? మా నాన్న మనసు అసలు మంచిది కాదు, మా నాన్న బుద్ధి వేరు, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ప్రతిసారి మా నాన్న మంచివాడు, మా బుద్ధిమంతుడు అని అనుకుంటున్నావు. మన కుటుంబాలని ముక్కలు చేయడం కోసమే మా నాన్న చూసేది, ఖచ్చితంగా ముక్కలు చేయడం కోసమే. అది తప్పు. ఎందుకంటే అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండడం మామయ్య గారికి ఇష్టం. అలాంటి మామయ్య గారిని బాధ పెట్టద్దు సాగర్, ప్లీజ్ అర్థం చేసుకో సాగర్, ఎందుకు చెప్తున్నానో ఏంటో అర్థం చేసుకో అని చెప్పి ఇంకా నర్మద కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి చెప్పడంతో సాగర్ ఆలోచనలో పడతాడు. అలా ఆలోచించిన సాగర్ ఇంకా అలా ఆలోచిస్తాడు. సాగర్ అస్తమాను ధీరజ్ దగ్గరికి వెళ్ళి, రే ఏమన్నా కావాలా, ఎక్కడికైనా తీసుకువెళ్ళాలా, ఇప్పుడు ఎలా ఉంది, టాబ్లెట్లు వేసుకున్నావా అంటూ ప్రతిసారి కూడా వాదార్చేసరికి అన్నయ్య అంటూ గుండెలకి హత్తుకుంటాడు. నువ్వు ఎప్పుడు ఇదే ప్రేమ చూపించన్నయ్యా, మా కుటుంబం నుంచి దూరం అవ్వద్దన్నయ్య అంటూ మాట్లాడేసరికి అది అని చెప్పాను కానీ, ఎందుకు సాగర్ ఇంకా దూరం జరగాలి అనుకుంటావు, జరగొద్దు, మీ అన్నదమ్ముల వల్ల కలిసిపోవాలి అనేసరికి చందు వస్తాడు. చందు వచ్చేసరికి చిన్నోడా అనుకుంటూ చిన్నోడిని ఇటు నడిపోడా అని సాగర్ని ఇద్దరిని కూడా పలకరించి అన్నయ్య అంటూ ముగ్గురు కూడా
చందుని ముగ్గురు కూడా ఒకరినొకరు పట్టుకుంటారు. పట్టుకునేసరికి రామరాజు అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చి ఇదంతా చూసి తెగ సంతోషపడిపోతాడు. వీళ్ళు మళ్ళీ ఒకటయ్యి ఒక్కటిగా ఉంటే నాకు అదే కొన్నంత ధైర్యం. వీళ్ళు ఎప్పుడూ కలిసికట్టుగా ఉండాలి. వీళ్ళు విడిపోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. అన్నాదమ్ములంటే కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళ కష్టాల్లోంచి తొలగిపోరు. వాళ్ళెప్పుడూ కలిసి కట్టుగానే ఉండాలి అని ఇంకా రామరాజు కాస్త అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సాగర్ అయితే ఇంకా సంతోషంలోనే ఉంటాడు. ఇంకా సాగర్ గదిలోకి వచ్చేసి మా నాన్నని క్షమాపణ అడగాలంటే ఏదోలా ఉంది అనేసరికి ఇంకా పర్లేదు వెళ్ళి క్షమాపణ అడుగు, మామయ్య గారు నిన్ను క్షమిస్తారు, మళ్ళీ మీ మధ్య పెరిగిన దూరం దగ్గరగా మారుతుంది అంటూ ఇంకా అనుకుంటూ ఇంకా తను ఆ మాటలు విన్న ఆలోచనతో వస్తూ ఉండేసరికి అమ్మాయి అని చెప్పి పిలుస్తాడు. పిలిచి ఇదిగో అమ్మా ఇది టీ తీసుకెళ్ళి సాగర్కి ఇవ్వు అంటూ రామరాజు చెప్పడంతో మామయ్య అది అనగాని అవును నడిపోడికి ఇవ్వి, నడిపోడు ఆఫీస్కి వెళ్తాడు కదా, ఈ టీ తీసుకెళ్ళి ఇవ్వి బుజ్జమ్మ, నడిపోడికి టిఫిన్ ఇచ్చావా అని చెప్పాను. కానీ టిఫినా, ఇదేంటినా ఇలా మాట్లాడుతున్నారు, ఇవ్వలేదండి అనేసరికి వాడికి పట్టుకెళ్ళి ఇవ్వి, పాపం నర్మదికి వంట చేయడం రాదు, నడిపోడికి టిఫిన్ తీసుకెళ్ళి ఇవ్వకపోతే నడిపోడు ఏం తింటాడు, ఎలా తింటాడు, అర్థం చేసుకోకుండానో ఎలా మాట్లాడతావు, నువ్వు అందుకే నడిపోడికి టీ ఏదో తీసుకెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పాను. కానీ సరేనని ఇంకా అక్కడి నుంచి లోపల నుంచి అంతా కూడా సాగర్ వింటూ ఉంటాడు. వినడంతో ఒక్కసారిగా నాన్న అనుకుంటూ గబగబా వచ్చి రే నడిపోడా ఏంట్రా ఏమైంది అనగాని క్షమించండి నాన్న, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అనగాని నువ్వేం తప్పు చేసావరా, నువ్వే తప్పు చేయలేదనగానే లేదు నాన్న నేను తప్పు చేశాను, నేను తప్పు చేసినా కానీ మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా వాడు ఏమీ తినలేదు తినకుండానే వెళ్తున్నాడు అంటూ నా గురించి ఆలోచిస్తున్నారు, చాలా థ్యాంక్స్ నాన్న, నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పి మాట్లాడేసరికి అని బ్రతిమాలుతూ ఇంకా సాగర్ కాస్త రామరాజుని అడగడంతో రామరాజు సాగర్ ఇద్దరు కూడా హత్తుకుంటారు. మనలో మనకి ఎన్ని సమస్యలు వచ్చినా మళ్ళీ కలిసిపోవాలి అంతే తప్ప దూరం అవ్వకూడదు, మిమ్మల్ని దూరం చేసుకొని మేమేం చేస్తాంరా, మీరంతా కలిసికట్టుగా ఉండాలనే కదా అందరూ ఇంట్లో ఉన్నారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకు వచ్చినప్పటి నుంచి వచ్చినా కానీ మిమ్మల్ని నేను ఏ ఇంట్లోనూ బయటికి పంపినచ్చుగా ఈ ఇంట్లో ఏ ఇంటికి పంపలేదు, అర్థమవుతుందా, అది గుర్తుపెట్టుకో అంతే, అంతకు మించి ఏమీ లేదు, అర్థం చేసుకోరా అన్నయ్య అని చెప్పనేసరికి ఇంకా సాగరు ఇటు రామరాజు ఇద్దరు ఒకటైపోతారు. ఇంకా ధీరజుని అరెస్ట్ చేయించారన్న కోపంతో వాళ్ళ మీద కేసు పెట్టింది కదా ప్రేమ, ఇంకా వాళ్ళిద్దరూ కూడా బెయిల్లోంచి బయటికి రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ప్రేమ పెరిగి ఇంకిద్దరి మధ్యలో ఉన్న గీత కూడా చెరిగిపోతుంది. ఇదంతా చూసి వల్లి అయ్యో బాబోయ్ ఏంటిది వల్లి అక్క అని చెప్పి అంటే నేను ఏమైపోవాలి, వల్లి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే అమ్మ వల్లి అని చెప్పి పిలిచేసరికి ఇంకా చందు కూడా వస్తాడు, వల్లి వస్తుంది. ముగ్గురు తోటి కోడళ్ళు కలిసిమెలిసి ఉండాలి, ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా నా ముగ్గురు కొడుకులు కలిసి ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మీదే, మీకే ఆ బాధ్యతను అప్పగిస్తున్నాను అంటూ ఇంకా రామరాజు కాస్త ముగ్గురు కోడళ్ళకి చెప్తాడు. చెప్పేసరికి తప్పకుండా మామయ్య మీరు చెప్పినట్టే చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఏమీ అనము ఏమీ చెయ్యము అంటూ మాట్లాడడంతో సరేనని ఇంకేం మాట్లాడలేక ఇంకా రామరాజు ఆనందానికి అవధులు ఉండవు, మళ్ళీ ముగ్గురు త్రిమూర్తుల్లా కలిసిపోయారని రామరాజు తెగ సంతోషపడిపోతాడు. తొందరలోనే మన ఇంట్లో వారసురాలో రాబోతున్నారు కదా అనగానే ఒక్కసారిగా వల్లి షాక్ అవుతుంది. అది కాస్త నర్మద గమనించి వల్లి ఎక్కేందుకు, కడుపు అన్న ప్రతిసారి కూడా ఎందుకు షాక్ అవుతుంది, ఏదో ఉంది ఏదో జరుగుతుంది, తను నిజంగా ప్రెగ్నెంట్ కాదేమోనే నా మనసు కనిపిస్తుంది అంటూ ఇంకా నర్మద అనగానే అదే నిజమై ఉంటుందక్క, ఇదంతా కాదు, రేపు ఏదో ఒకటి చేసి ప్లాన్ చేసి తీసుకువెళ్దాం హాస్పిటల్కి అని చెప్పనేసరికి ఓకే ఎవరికో బాగాలేదని చెప్పు, లేకపోతే వేరే చోటకి ఎక్కడికైనా వెళ్తున్నామని చెప్పు, డైరెక్ట్ అక్కడికని చెప్పొద్దు హాస్పిటల్కని చెప్తే
ఖచ్చితంగా మళ్ళీ చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అసలు ఏం మాట్లాడద్దు అంటూ ఇంకా ఇద్దరు కూడా ప్రేమ నర్మద ఇద్దరు కూడా అనుకుంటారు. మరి వాళ్ళిద్దరూ కలిసారంటే అది ఖచ్చితంగా గ్రాండ్ సక్సెసే కదా. సో అందుకని వాళ్ళు ఆ మాట అంటారు. అనేసరికి అవును నిజమే, నువ్వు చెప్పింది నిజమే అని ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మామయ్య ముందే పెడతారు ఆ దుకాణం. మామయ్య పల్లి అక్కను హాస్పిటల్కి తీసుకువెళ్తాము, తెలిసిన డాక్టర్ ఉన్నారు, చెప్తే కొంచెం బలమైన సిరప్స్ అవి ఇస్తారు అని చెప్పనేసరికి సరేనమ్మా నర్మద తీసుకువెళ్ళండి అని చెప్పాను. కానీ సరేనని ప్రేమ నర్మద ఇద్దరు కూడా సంతోషపడతారు. మరి ఇప్పుడు వల్లికి ఆ విషయం తెలుస్తుందా? నర్మది ఏదో ప్లాన్ చేస్తానంటుంది. మరి ఇంతకీ నర్మది చేసే ప్లాన్ ఏంటి? ఇంకా ఆ ప్లాన్లో వల్లిని పట్టుకుంటారా? సాగర్ని విడిపించి ధీరజ్ని విడిపించి తీసుకొచ్చి భద్రావతి ఇటు సేనాపతికి బుద్ధి ఎలా చెప్తుంది ప్రేమ? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అది ఏదో